హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కామినీ డైరీస్. తమ్నేల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఆ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. ఇంకా మార్నింగ్ లేసేసాక కొంచెం చిల్ అవుతూ ఉన్నాను. ఇంకా కబూతర్లు కూడా మిమ్మల్ని విష్ చేయడానికి అయితే వచ్చేసినాయి. ఇవన్నీ తొట్లు మా మమ్మీ ఇష్టపడి కష్టపడి ప్రేమతో పెంచుకుంటున్న మొక్కలు. సో వీళ్ళందరూ నాకన్నా మా మమ్మీ మాటలు ఎక్కువ వింటాయి. సో లేవగానే వీళ్ళతో మాట్లాడడానికైతే నేను ఇక్కడ వచ్చేసినాను. ఇన్ జనరల్గా నా మార్నింగ్స్ ఇంత రిలాక్స్డ్గా అయితే అస్సలే ఉండదు. నిన్న వర్షం పడింది కాబట్టి ఇవాళ లేట్ లేసేసరికి ఉన్న వర్క్ అంతా మా మమ్మీ చేసేసుకుంది. నేను కొంచెం బేసిక్ క్లీనింగ్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నా. నేను చాలా మినిమలిస్టిక్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న ప్రోడక్ట్స్ అయితే వాడతాను. నీడ్ ఉంటే తప్ప మేకప్ అయితే వేయను. ఇక్కడ జల్దీన ఫేస్ సెరమ్, మాయిశ్చరైజర్ ఇంకా స్కిన్ కేర్ వేసేసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాను. మీకు కూడా కావాలి నేను ఏ ప్రోడక్ట్స్ వాడతానో అంటే డూ లెట్ మీ నో. ఇంకా ఆఫీస్కి వచ్చేసాక ఇదైతే బేసిక్గా ఉంటుంది. మీ గ్యాంగ్లో కూడా ఇట్లా ఎవరైనా ఉంటారా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వ్లాగ్ షూట్ చేస్తుంది ఫ్రైడే. నాకు తెలిసి సాటర్డే కల్లా పబ్లిష్ అవుతుంది. సో ఫ్రైడే కాబట్టి చాలా చిల్ అయిపోయినాను. లాగౌట్ అయిపోయినాక ఇంకా మాల్కి వెళ్ళిపోయినా. మేబీ చాలా రోజుల తర్వాత ఇంత నవ్వుకున్నాను త్రూ అవుట్ ద మూవీ. చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు కూడా ఇట్లాంటి మూవీ రీసెంట్ టైమ్స్లో ఏమైనా చూసుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, మాట్లాడేసుకుందాం. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఫ్రైడే ఎందుకు ఉండదు అని ఏమైనా ఐడియా ఉందా? ఉంటే నాకు చెప్పేసేయండి ప్లీజ్. ఇంక అట్లా వెళ్ళే దారిలో బండి ఆపేసుకొని మరి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక నైట్ ఇంకా ఫ్యామిలీ టైం, వాళ్ళ టైం స్పెండ్ చేస్తే ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. ఇంక అట్లా వాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చిల్ అయితే అయిపోయినాం. థ్యాంక్ యూ సో మచ్ నా వ్లాగ్ చూసినందుకు, ఎండ్ వర్క్ చూసినందుకు. ఇన్ కేస్ నా కాంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.